తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంఘ్రికం స్మర. ఓం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం అస్మద్గురుభ్యో నమః. సభాయే నమః. ఓం శ్రీజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, ఓం శ్రీజన మహావిఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణతీంద్ర గురుదేవుల, కులప శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య స్వామివారి జీవ సన్నిధిలో శ్రీమద్ అఖిలాండగుడి బ్రహ్మాండ నాయకులు నిలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామివార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభువార్ల, శ్రీ అభయవీరాంజనేయ స్వామి ప్రభువార్ల దివ్య సన్నిధిలో, ఓం శ్రీజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య సన్నిధిలో పెదనాన్నగారు శ్రీమాన్ ఎకిరాల అనంతకృష్ణ గారు, అనంతన్న వారి దివ్య పర్యవేక్షణలో గురు పూజ కార్యక్రమంలో సమావేశమై ఉన్నాం మనమందరం. ముందుగా ఈ నేలకి నమస్కరించి, ఈ నేలలో అవతరించిన దత్తాత్రేయుడికి, అనఘాదేవికి స్వామి ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాం. కుకుటేశ్వర స్వామికి, పురుహూతిగా అమ్మవారికి నమస్కరించుకుంటూ దత్త స్వామీజీ, గణపతి సత్యానంద స్వామీజీ, బాలస్వామి ఒకసారి ఆశ్రమానికి వచ్చారు, పెదముత్తయ్య శ్రీకృష్ణ ఆశ్రమానికి. చాలా ఆశ్చర్యకరంగా ఎవరో చెప్పారట స్వామీజీకి, పెదముత్తయ్యలో అప్పటికి 500 ఆవులు ఉన్నాయి అండి. ఇంకా మాట పూర్తి అవ్వకుండానే ఆయన మేము వస్తాం అక్కడికి అన్నారు. సరే ఫలానా తేదీ నాడు వస్తానన్నారు. వచ్చారు, ఆలయం దర్శనం చేసుకున్నారు. ఇంకా గోశాల చూద్దామని బయలుదేరేపటికి పెద్ద వర్షం. తర్వాత చూద్దాంలేండి గోశాలలు, కాదు గోశాలలు చూడవలసిందే అని చెప్పి మొత్తం గోశాలలు, అన్ని గోశాలలు తిరిగి చూశారు. చూసి ఆయన చెప్పిన మాట ఏమంటే, మేము చాలా ఆశ్రమాల్లో గోశాలలు చూసాం, కానీ ఇక్కడ గోశాలలు చుట్టూరా ఉండి మధ్యలో ఆశ్రమం ఉంది అన్నారు. అని చాలా అభిమానంగా, ఎప్పుడు ఎవరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినా పెదముత్తే వెళ్ళారా మీరు, అక్కడ గోవులను చూసి వచ్చారా అని చాలా అడుగుతుంటారు. మనం అంటే కూడా చాలా చాలా వాత్సల్యంగా ఉంటారు. వారికి కూడా నమస్కరించుకుంటూ, మాస్టర్ గారు, గురుదేవులు ఇద్దరు కూడా 2 దేహాలతో ఉండే ఒకే వెలుగు. ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, వారి రుచులు, అభిరుచులు కూడా ఒకే రకంగా ఉంటాయి. భోజన రుచుల్లోనూ వారి రచనలలో కూడా ఆ రకమైన ఒక సారూప్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే కృష్ణమాచార్యుల వారు పోతన గురించి పోత నవత్వం ఉందేదిన్ అంటే, గురుదేవులు లక్ష్మణచంద్రుల వారు పోతన అని ఒక ఖండిక రాశారు. అందులో మహాత్ముల దృష్టి, సామాన్యమైన దృష్టి ఎలా ఉంటుందంటే, పోతన మనం ఒక రాక్షసిగా చూస్తాము, గురుదేవులు ఆ స్వామికి, కన్నయ్యకి సన్నిచ్చిన తల్లిగా చూశారు. వెళ్ళిందిట, అడుగుపెట్టిందిట రేపల్లెలో. అడుగుపెట్టిన క్షణం నుంచి లోపల ఏదో ఒక ఆవేదన, ఆందోళన. తను బయలుదేరిందేమో చంటి పిల్లల్ని సంహరించడానికి. ఇప్పటికి ఎన్నయ్యే లెక్కలేదు సంహారాలు, ఎక్కడా ఈ రకమైన బెరుకు లేదు. అయినా అడుగు ముందుకు వేసింది. యశోదానందుల ఇంటికి వెళ్ళింది. ఆ స్వామిని చూసింది. కన్నయ్య తొట్టులో ఉన్నాడు, ఉయ్యాల్లో. ఒక్క క్షణం మనసు ఆగిందిట. ఆగి అనుకుంటోందిట, ఇంత అందంగా ఉన్నావే, అసలు ఒక రకమైన ఆత్మ విమర్శ మొదలైందిట. నేను పుట్టినప్పటి నుంచి
ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయినా నాకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నావు. అటువంటి నిన్న నేను చంపాలనుకుంటున్నది, ఇటువంటి నన్న అంటే ఇంత నీచమైన దాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? నన్ను ఏలటానికి సిద్ధమైపోయావు, నన్ను రక్షించడానికి సిద్ధమయ్యావు కదా. ఈ నిన్న పొలయింపవచ్చు తిని రాశీభూత సౌందర్యమా, ఈ నన్న ఎలయించి ఏలితివి మూర్తిభూత కారుణ్యమా. కరుణ అంతా ముద్ద కడితే ఆ స్వామిట. అందుకే మన గురుదేవుల స్తోత్రంలో కూడా కృష్ణమాచార్యుల వారి దాంట్లో కరుణార్ద్ర నేత్రం అని చదువుకుంటాం. అసలు వాళ్ళు చూస్తే చాలుట మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం ఏదో అడుగుదామని వెళ్తాం, ఆయన ఒకసారి అలా చూస్తారు, ఏమిటంటారు, ఏమి లేదండి అంటారు. ఆ కరుణ అలాగ మూర్తిభవించి ఉంటుంది అని ఆ పోతనని అలా దర్శనం చేశారు లక్ష్మణయతీంద్ర గురుగారు. కృష్ణమాచార్యుల వారు లక్ష్మణయతీంద్రుల వారు కలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు వాళ్ళకి రచించిన కవితల్ని. ఎక్కడ ఆడుకున్నారట ఈ కలిసి ఆడుకోవటం? టెంపుల్లో ఆడుకున్నారట. అందుకనే మన క్షేత్రాలలో ఆ వేణుగోపాల స్వామి క్షేత్రం కూడా ఒక ప్రధానమైన క్షేత్రం. ఎందుకయింది అంటే ఇప్పుడు చెప్తారు నాన్నగారు, వీళ్ళిద్దరూ కలిసి ఆడుకున్న ప్రదేశం కాబట్టి ఆ క్షేత్రం మనకి ప్రధానమైన క్షేత్రము. మరి అలా ఆడుతూ పాడుతూ వీరి రచనలు వారికి, వారి రచనలు వీరికి చెప్తూ ఇందాకే అక్కడ కాకినాడలో పురాణ పురుషుడు తీసుకొచ్చి వినిపించారట మాస్టర్ గారు ఈకే గారు, లక్ష్మణయతీంద్రుల వారు. ఏ రచనకి ఆ రచనే ఒక్కొక్కళ్ళది అందులో మునిగిపోయేటట్టుగా ఉంటాయి. పురాణ పురుషుడిలో ఘట్టం మొదలయ్యేప్పటికే మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఇక్కడ ఏం జరగబోతుంది అని. ఉదాహరణకి వర్ణన మొదలవుతుంది అన్నమాట. ఒక 8 పర్వతాలు చుట్టూరా ఉన్నాయి. ఆ పర్వతాల చుట్టూ పైన రాబందులు తిరుగుతూ ఉన్నాయి. ఆ రాబందులు ఆకాశంలో కట్టిన మాంసపు ఖండములుగా ఉన్నాయి అంటారు. అంటే అక్కడ వాతావరణం ఏదో కొంచెం తేడాగా ఉంది. ఎవరి రాజ్యం అది? జరాసంధుడి రాజ్యం. ఆ జరాసంధుడి రాజ్యం వర్ణన మొదలుతోనే ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఈ రాబందులకిట క్రిందనున్న ఎర్రటి మట్టి నీళ్లతో కలిసి రక్తం కలిపిన అన్నంలా కనిపిస్తుంది. ఎక్కడ రాబందులు? ఆ రాబందులు కళ్ళలో నుంచి ఆ నేల ఎలా కనిపిస్తుందో చెప్పాలి. ఆ నేల కూడా ఎలా ఉందట? నేల ఒక్కొక్క నేల ఒక్కొక్క రంగులో ఉంటుంది, ఎర్రగా ఉందట. అదంతా కూడా మనకి రాజగృహ అనే ప్రాంతం, గిరివ్రజపురము అంటారు. ఆ ఎర్రటి నేల ఆ రాబందులకి ఎలా కనిపిస్తుందట? రక్తం కలిపిన అన్నంలా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడికి భూమిక? ఈ జరాసంధుడు నరబలులు ఇస్తుంటాడు అమ్మవారికి, దానికి భూమికగా ఈ వర్ణన ఇలా సాగుతూ ఉంటుంది అన్నమాట. ఆ బలులు మరి అమ్మవారు స్వీకరిస్తారా అంటే అమ్మవారు చెప్తారు అందులోనే ఆఘట్టంలోనే, ఆ జీవులను మాత్రం నేను స్వీకరిస్తాను, ఆ పాపాన్ని మాత్రం జరాసంధుడిగా వదిలిపెడతానంటారు శైలపుత్రి అమ్మవారు. ఆ ఘట్టం అవుతుంది. ఇంకొంచెం ముందరికి వెళితే తర్వాత ఘట్టంలో వర్ణన ఎలా మొదలవుతుంది? జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు వెన్నెల యమునా నదిపై పడుతున్నది. ఇది సామాన్యంగా వచ్చే వాక్యం. దాని తర్వాత వాక్యం ఏమంటారు? కొన్ని కోట్ల వెండి నాణ్యాలు నీలమణులతో కలబోసినట్టుగా ఉందట. ఎక్కడది? యమునా తీరం. అక్కడి నుంచి వచ్చిన వాయువులు ఒక జటాధారిని తాకుతూ ఉన్నాయట చల్లగా. ఆ జటాధారి పక్కన వీణ కమండలు పెట్టి ఉన్నాయి అనగానే మనకు అర్థమైపోతుంది ఆ జటాధారి ఎవరు? నారదుల వారు అని. ఆ నారదుల వారి దగ్గర కంసుడు కూర్చుని ఉంటాడు కింద. స్వామి నాకు మంత్రోపదేశం చేస్తా అన్నారు,
ఇంకా సమయం రాలేదని చెప్తున్నారు, మీరు ఇప్పటికైనా ఉపదేశిస్తారా అని. ఏమయ్యా, రోజు తెల్లారు లేస్తే హత్యలు చేస్తున్నావు నువ్వు, నీకెందుకు ఇది అంటే కంసుడు చెప్తాడు, హత్యలు చేస్తున్నది నేను కాదండి, నా శరీరం అంటాడు. అదీకాక హత్య చేయబడేవాడి ప్రారంభ కర్మను బట్టి జరుగుతుంది, అంతా మన చేతుల్లో అయ్యే ఉంది అంటాడు. ఇది కాదయ్యా, మంత్రోపాసన అంటే ఒక నియమం, నిష్ఠ, దయ అని ఏదో చెప్పబోతుంటారు. ఈయన నాకు ఆ మాత్రం దయ లేదంటారా, నేను బోల్డంత దయాగుణం కలిగిన వాడినండి, అందుకనే తండ్రి గారిని సంహరించకుండా చెరబట్టి ఎవరుకున్నాను నేనంటాడు. రాజక్షేమం కోసం చెరబట్టి ఊరుకున్నాను. రాజు అనేసరికి అక్కడ చెప్తాడు, ఒక చర్చ జరుగుతుంది, అసలు రాజ్యం అనేది ఎలా ఉంటుంది, రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మొత్తం కంసుడంతా చెప్తాడు. ఏమంటాడు, ప్రజల్ని పట్టి ఉంచాలంటే ధనం ముఖ్యము అని చెప్తాడు. ఎవరికి చెప్తున్నాడు ఇదంతా? నారదుల వారికి. నారదుల వారు ఎంతమంది రాజులను చూశారు, ఎన్ని రాజ్యాలు చూశారు ఆయన, ఎన్ని యుగాలుగా చూశారు, ఆయనకి చెప్తుంటాడు అన్నమాట కంసుడు. సరే, ఆయన నవ్వుతూ వింటూ ఉంటారు. ఇంతకీ నీకెందుకు అని అడుగుతారు. అంటే నాకు ఇదిగో ఇట్లాగా ఏదో అశరీరమని పలికింది అని చెప్తారు. అంటే ఆయన అడుగుతారు నారదుల వారు, ఇప్పుడు నేను ఉపదేశం చేస్తాను సరే, మరి ఆ ఉపదేశం పొందిన నువ్వు ఆ స్వామి రక్షిస్తాడని నమ్ముతావా అని సరాసరి సూటిగా ఒక మాట అడుగుతాడు. మళ్ళీ కంసుడు అంటాడు, మరీ బొత్తిగా పరిచయం లేని వాడిని ఎలా అండి నమ్మటం, నన్ను వచ్చి రక్షిస్తాడని ఎలా నమ్మాలి? సరే బాగుంది, అయితే ఓ పని చేద్దాం, ఎట్లాగూ అష్టమ గర్భం ధరించింది అన్నావు కదా, వేచి చూద్దాం. అందుకే నేను వీళ్ళిద్దరిని కూడా చెరసాల్లో పెట్టించాను, దేవకి వసుదేవుల్ని. అశరీరమైన పలికింది తప్పు అని నేను నిరూపిస్తాను, అప్పుడు మీరు అభిప్రాయం మార్చుకుంటారా అని అడుగుతాడు నాతో. నేనే ఏంటి, వాసుదేవుడే మార్చుకుంటాడు అభిప్రాయాలు తప్పైతే. ఇంతకీ నువ్వు బతికి బట్ట కడితే అప్పుడు ఉపదేశిద్దామని చెప్తారు ఆయన. అలాగా ఏ ఘట్టానికి ఆ ఘట్టం, అది పురాణ పురుషుడు అనే దీంట్లో. ఇక క్రీడామయుడు అనే దాంట్లో అయితే మొత్తం ఆటలు పాటలు. ఇందాక మనం కళ్ళు మూసుకుని ఓంకారం చెప్పిన సన్నివేశాలు అందులో దాదాపు 10-12 ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఉపద్రవం రావటం, ఈ పిల్లమోకంతా కూర్చుని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకొని ఓంకారం మొదలు పెట్టడం, ఎవరికి ఒళ్ళు తెలియకపోవటం. ఆ కోకిలమ్మ విసుక్కుంటుంది కూడా, ఈ పిల్లమోకకి పని పాట లేకుండా పోయింది, మనల్ని పనులు చేసుకునేవట్లేదు, వీళ్ళు ఓంకారం మొదలెడతారు, మనకేమో చేష్టలు అన్నీ ఉడికిపోతాయి అంటుంది కోకిలమ్మ. ఆ కోకిలమ్మను కూడా మాస్టర్ గారు ఒకళ్ళ ఇంట్లో మందు వేయడానికి వెళ్ళారట. వెళితే ఎవరో కాఫీని ఏదో పెద్ద ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడ ఆరాగా చూసి, మీరు ఫలానా వాళ్ళ అబ్బాయా అని అడిగిందిట. అవునండి. పురుడు పోసింది నేనే అని చెప్పిందిట ఆవిడ. ఆవిడ్ని గుర్తుపెట్టుకోవటానికే, ఆవిడకి గౌరవించటానికే కోకిలమ్మ అని ఒక క్యారెక్టర్ని అందులో క్రీడామయుడిలోను దాంట్లోనూ మాస్టర్ గారు పెడతారు. కొన్ని వందల పురులు పోసింది ఆ కోకిలమ్మ. మోకాళ్ళ నొప్పితో కూడా వచ్చి ఆవిడకి సీమంతం చేస్తుంది యశోదాదేవికి. పురాణ పురుషుడు, క్రీడామయుడు. ఈ నవల సప్తకము. మరి 7 నవలలు అన్నారు కదండి మాస్టర్ గారు. అన్ని నవలలు ఇవ్వలేదు కదా, మాస్టర్ గారు ఇస్తారు. వినవలసింది, చదవవలసింది మనం. ఎప్పుడైతే మనం చదవాలి అని ఆయన అనుకుంటారో అది పుస్తక రూపంలో కనిపిస్తుంది. అప్పటిదాకా అది మందరమయంగానే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి, ఆ గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఆ మందర స్థితిలో నుంచి. అందుకనే ఈ మందరజాలం వాటిల్లో కూడా ఆ ఋషులు వాళ్ళందరూ చేసిన
యజ్ఞంలో ఏర్పడిన అణువులు ఈ శిశువుకి దేహాణువులుగా పనిచేస్తాయి. ఈ పుట్టిన శిశువు ఏమో తన మంత్రజాలంతో ఈ ఓంకారంతోనూ మురళీగానంతోనూ ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడట. అది కూడా ఒక చాలా ఆశ్చర్యకరమైన విశేషం. ద్వారక అనేది ఒక ప్రదేశం మాత్రమే కాదు అంటారు, మంత్రమయంగా ఉంటుంది. అంటే మన పై స్థాయిలో ఉంటుంది. వాక్కును కూడా గురుదేవులు మాస్టర్ గారు ఏం చెప్తారు? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులలో ఉంటుంది. మనం మాట్లాడేదాన్ని వైఖరి వాక్కు అంటారు. అందుకనే వాడుకలో ఏమంటాం? ఎవడి వైఖరి వాడిది, ఎవరు మాట్లాడే విధానం వాళ్ళది అని ఉంటాం. ఆ మంత్రమయమైన స్థితిలో ఉంటుంది ద్వారక కానీ, ఇదిగో ఇటువంటి గ్రంథాలు కానీ. వాటిల్ని మన కోసం పుస్తక రూపంలోకి, భౌతిక రూపంలోకి దింపుతారు మహానుభావులు. అందులోనే మాస్టర్ గారి శత జయంతి సందర్భంగా కూడా కొన్ని మామూలుగా 100 పుస్తకాలు అనుకున్నది 100 పుస్తకాల్లాగానే అయ్యేటట్టుగా ఉంది ప్రణాళికేమో. చాలా అత్యద్భుతంగా అవతరిస్తూ ఉన్నాయి గ్రంథాలు. దేనికోసం? మనం చక్కగా అధ్యయనం చేయటం కోసం. ప్రతిరోజు చదువుకోవాలి. ఎందుకని చదువుకోవాలట? మాస్టర్ గారు చెప్పిందే ఒక కొటేషన్ ఉంటుంది, అది చూస్తే చదవాలనిపిస్తుంది, దాని తర్వాత కొటేషన్ చూస్తే మూసేయాలనిపిస్తుంది. ఏమిటి మొదటిది? నీకు భగవంతునికి మధ్య ద్వారాలు తెలుసుకోవాలంటే ఇటువంటి గ్రంథాలు ఏదో ఒకటి ప్రతిరోజు చదవాలి అని ఉంటుంది. ఆంగ్లంలో ఉందనుకోండి, తెలుగులోకి అనువదించుకున్నాం. దాని తర్వాతనే చదివాక నీలో ఏదో ఒక మార్పు రావాలి అని ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఏదో మార్పు రాకుండా చదవటం అనవసరము అని ఉంటుంది. అనగానే వెంటనే పుస్తకం మూసేయాలనిపిస్తుంది. ఎందుకోసం? ఇవన్నీ కూడా మనలో మార్పు రావటానికి. నిన్నటి కన్నా ఈరోజు మనం మెరుగ్గా ఉన్నామా లేదా? కోపము, చిరాకులు తగ్గాయా లేదా? ఆనందం పెరిగిందా లేదా? పక్క వాళ్ళకి ఆనందం కలిగించేటట్టుగా మాట్లాడామా లేదా అన్నది ప్రతిరోజు పరిశీలించుకోమన్నారు పడుకునే ముందర. అందుకనే సీతారామచంద్ర గురుదేవులు, లక్ష్మణచంద్ర గురుదేవులు నిత్య ప్రార్థన అని ఇచ్చారు. పొద్దున్నే లేవంగానే కొన్నాళ్ళు అయితే పక్క మీద ఉండే ఆ ప్రార్థన చదువుకుని భూదేవికి నమస్కారం చేసుకుని కిందకి దిగటం. అలాగే పడుకునే ముందర చక్కగా ఈ ప్రార్థన అంతా చేసుకుని నామం చెప్పుకుంటూ పడుకోవటం. ఇది గురుదేవులు చెప్పిన ప్రణాళిక. అడిగారు గురువుగారిని, ఎందుకండి అలాగా అంటే ఆయన చెప్పారు, మానవ జీవితం అంటే పుట్టటం, మరణించటం, పడుకోవటం, నిద్రలేవటం, సంవత్సరం ప్రారంభం, సంవత్సర అంతం, ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి నాయన. నువ్వు ఆ మధ్యకాలం గనక అంటే పడుకునే ముందర నామం చెప్పటం అభ్యాసం చేస్తే క్రమక్రమంగా ఏమైపోతుంది? నిద్రలో కూడా నామం చెప్పగలుగుతావు. అలాగే సంవత్సర అంతము, సంవత్సర ప్రారంభము భగవత్ స్మరణలో గడిపితే సంవత్సరం మొత్తం కూడా ఆయన స్మరణలో జరుగుతుంది. అలాగే జీవిత ప్రారంభము, జీవిత అంతము. అందుకనే పిల్లలు పుట్టేటప్పుడు ఏం పెట్టమంటారు మాస్టర్ గారు? చక్కటి సంగీతాన్ని పెట్టమంటారు. పెద్దవాళ్ళు అవసాన దశలో ఉన్న వాళ్ళ దగ్గర పారాయణ చేయమంటారు, నామం చేయమంటారు, హనుమాన్ చాలీసా చేయమంటారు. ఎందుకంటే అది వింటూ వింటూ కూడా వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది. అసలు మన లక్ష్యమే అది. ఏమని? మనం చివరి క్షణం అనుకున్నప్పుడు కూడా మన గురుదేవులు, మన ఇష్టదైవం స్మరణలోకి రావాలి. దీని గురించి కూడా ఒక పాశ్చాత్య మహిళ
మాస్టర్ గారిని అడిగింది, మాస్టర్ గారు నాకు ఎట్లా తెలుస్తుంది ఆ సమయంలో స్మరణ వస్తుందని అని అడిగిందిట. ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుందమ్మా అన్నట్ట. మర్నాడు మళ్ళీ వచ్చింది ఆవిడ. దాదాపుగా అప్పట్లో అంటే సుమారుగా 40 ఏళ్ల క్రితం ఏమో బండి నడుపుకొని మంచులో ఈయన ఉపన్యాసానికి వచ్చేదిట, మాస్టర్ గారి ఉపన్యాసానికి. 4 రోజులు 5 రోజుల ఉపన్యాసం అయితే 2 రోజులు రాలేదు. మళ్ళీ కనిపించింది, మాస్టర్ గారు మీరు చెప్పినట్టు నాకు తెలిసింది అందుట. ఏమైందమ్మా అంటే ఇలా డ్రైవ్ చేసుకెళ్తూ ఉంటే ఒక బ్రిడ్జ్ మించి కింద పడిపోయింది ఆవిడ బండితో, స్కిడ్ అయి. అంతా దీంట్లో కూడా ఓం నమ శివాయ అనుకుంటూ పడిందిట. సరిగ్గా పడేటప్పుడు కింద కన్స్ట్రక్షన్ తాలూకా నెట్ ఏదో ఉందిట, అందులో పడింది. ఏమీ గీసుకోకుండా బయటపడింది. మాస్టర్ గారు చాలు, నాకు ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు, మిమ్మల్ని అడిగాను ఎలా తెలుస్తుందని తెలిసింది నాకు అంటే ఆ స్మరణ యొక్క ప్రాముఖ్యం అంతటిది. మరి ఆ స్మరణ అప్పుడు ఎలా వస్తుంది అంటే కొంతమంది అంటుంటారు, చిన్నపిల్లలు ఏదన్నా ఇదిగో ఇట్లాంటి కార్యక్రమాలకు రావటమో జపం చేసుకుంటూ ఉండటమో చేస్తుంటే, యారా అప్పుడే ఎందుకు నీకు, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చూసుకోవాల్సిన పనులు ఇవన్నీ. నిత్యము చేస్తే తప్పితే మనకి చివరి క్షణంలో ఆ స్మరణ రాదు. అందుకనే మన శ్వాసతో కూడా ఆ నామస్మరణ కానీ సోహం కానీ ఓంకారాన్ని కానీ ఉచ్చరిస్తూ ఉండమని చెప్తారు మాస్టర్ గారు. అసలు ఆ శ్వాస గురించి చెబుతూ జ్వాలకుల మహర్షి మొత్తం వాంగ్మయం అంతా దానికోసం ఇచ్చాను నేను అని రాస్తారట ఒక చోట. శ్వాసని గమనించమని చెప్పడానికి రాశాను నేను. ఎంత సరళీకృతం చేస్తారంటే మాస్టర్ గారు ప్రాణాయామాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, అది ప్రాణాపాయం అవుతుంది. ఎందుకంటే అందులో ఈ రోజున ఇలా నొక్కంగానే చెప్పేస్తుంటారు. ఎవరు చెప్పినా మనకి ఇబ్బంది లేదు, కానీ చెప్పే వాళ్ళకి ఆ అధికారం ఉన్నదా అన్నది మాత్రం గమనించుకోవాలి. ఎందుకంటే దాని గురించి కూడా ఒక చిన్న కథ చెప్తారు. ఒక రాజుగారు మంత్రి గారు ఉన్నారట. మంత్రి గారు ఎవరో గురుగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఉపదేశం చేశారు గాయత్రి మంత్రాన్ని. వచ్చారు. రాజుగారు అన్నారట, మహామంత్రి మీరు ఉపదేశం పొందారు కదా, నాకు ఆ మంత్రాన్ని చెప్పండి అన్నారు. అంటే రాజుగా, అయ్యా స్వామి అట్లా ఉపదేశించడానికి లేదండి, నాకు ఆ అధికారం లేదు అన్నట్ట. మీరు మరీ చెప్తారు, ఆ మంత్రం మీ నోటికొచ్చు, మీరు విన్నారు మీ గురుదేవుల దగ్గర, మీరు నాకు చెప్పడానికి అధికారం లేదంటారేమిటి అని. అంటే మంత్రి గారికి ఈయనకి కొంచెం గట్టిగా చెప్పాలి అనుకుని పక్కన ఉన్న భటుల్ని రాజుగారిని బంధించండి అని చెప్పాట. అందరూ తెల్లబోయి చూస్తున్నారు రాజుగారితో సహా. ఒక క్షణం ఆగి మంత్రి గారు అడిగారు, రాజుగారు చెప్పానా, నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటలేదు, నీకేం అధికారం ఉందని నన్ను బంధించమంటున్నావు అన్నట్టు ఆయన మర్చిపోయి. అలాగేనండి, మంత్రోపదేశం చేయాలన్నా ఒక అధికారం ఉండాలి. అలాగే ఈ ప్రాణాయామాల గురించి కానీ మంత్రాల గురించి కానీ వైద్య విధానాల గురించి కానీ అధికారం ఉన్నవాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పింది మాత్రమే మనం ప్రమాణంగా తీసుకోవాలి. దాని గురించి కూడా మాస్టర్ గారు 2-3 చోట్ల చెప్తారు. బొత్తిగా హనుమాన్ చెప్పింది ఎలా అండి, కొంచెం సడలింపులు ఉండాలి హోమియోపతి అంటే అని చెప్పేవారు. 200 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పారు హనుమాన్ గారు. ఇప్పటి పరిస్థితులకిను లేకపోతే ఇప్పుడున్న కాలుష్యానికి ఎట్లా సరిపోతుంది, వచ్చే వ్యాధులకి ఆ పేర్లు కూడా అప్పుడు లేవు. పేర్లు అప్పుడు లేకపోవచ్చు, కానీ ఉన్నది మాత్రం మనుషులే. అదే మనస్సు, అదే బుద్ధి, అదే చిత్తము, అదే అహంకారము. అందుకనే వాళ్ళొక్క మాట రాసినా చెప్పినా అవి సార్వకాలీనములు, అంటే అన్ని కాలాలకి సరిపోతాయి. అదే ప్రాణాయామాన్ని ఎంత సరళీకృతం చేశారంటే
3 సార్లు ఏమీ ఉచ్చరించకుండా శ్వాసను గమనించు. మళ్ళీ మామూలు స్థితిలో ఉండు. మళ్ళీ 3 సార్లు అట్లా చెయ్యి. మళ్ళీ 3 సార్లు అట్లా చెయ్యి. ఇట్లా ఒక గుచ్చం. మళ్ళీ ఒక 2 నిమిషాలు 5 నిమిషాల తర్వాత సో అని ఊపిరి తీసుకుంటూ హమ్ అని ఊపిరి వదులుతూ అలా 3 సార్లు చేయి. కాసేపు మళ్ళీ ఏమీ ఉచ్చరించుకో. మళ్ళీ ఈ సెక్షన్ని 3 సార్లు నిర్వహించు. అది ఒక 9 సార్లు, అదొక గుచ్చం. మళ్ళీ 5 నిమిషాలు విశ్రాంతి. ఈసారి ఊపిరి తీసుకుంటూ ఓంకారము, ఊపిరి వదులుతూ ఓంకారము. తీసుకుంటున్నప్పుడు మానసికంగాను, వదులుతున్నప్పుడు భౌతికంగాను కొద్దిగా నీకు మాత్రమే వినిపించేట్టుగాను ఉచ్చరించు. ఇలా 3 సార్లు 9 సార్లు. అంటే 9 సార్లు ఏమీ ఉచ్చరించకుండాను, 9 సార్లు సోహంకారంతోనూ, 9 సార్లు ఓంకారంతోనూ. ఇది కనీస సమయంగా నువ్వు ప్రాణాయామం చెయ్యి. రోజు ఒకే సమయానికి చెయ్యి, ఒకే ప్రదేశంలో చెయ్యి. అలా చేయగా ఏమైపోతుందట, యోగ అభ్యాసం కాస్త యోగ జీవనంలాగా మారిపోతుంది. మనకు తెలియకుండానే మన నుంచి చుట్టుపక్కల వాళ్ళకి ఒక రకమైన ఆనందం. మీరు కూర్చోండి చాలు, అదొక ఆనందంగా ఉంటుంది. మీరు మాట్లాడితే కాసేపు వినాలనిపిస్తూ ఉంటుంది అంటారు. అంటే మన మాట ద్వారా, మన చేత ద్వారా ఎవరు నిర్వహింపబడతారు? ఆ స్వామి కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మనం చేయటం కాకుండా మన ద్వారా జరగటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇంకా చేయదలచిన కార్యక్రమాలు ఏముండవు, అన్నీ కూడా చేయవలసినవే ఉంటాయి. చేయదలచిన పనులు, చేయవలసిన పనులు. ఇలా క్రీడామయుడు, పురాణ పురుషుడు అనే నవల సాహిత్యము, ఉపనిషత్తుల్ని మన కోసం వాటి కథలన్నీ కూడా చక్కగా, అవి ఉపనిషత్తులు చదువుకున్నట్టుగా ఉండదు, చక్కగా ఒక కథలు చదువుకున్నట్టుగా ఆనందంగా ఉంటుంది. ఉపనయన కళ్యాణ సంస్కృతులు. అసలు ఉపనయనం అంటే ఏమిటి, వివాహం అంటే ఏమిటి, దేనికోసము? ఈనాడు వివాహ వ్యవస్థ ఇంకా ఇంకా సమృద్ధి జరగాలి, సుసంపన్నం అవ్వాలి, బలం చేకూరాలి ఆ వ్యవస్థకి. అందుకని భారతీయ ధర్మము కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద, దేవాలయ వ్యవస్థ మీద, వ్యవసాయ వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది. మరి ఈనాడు వివాహ వ్యవస్థ ఎలా ఉందో మనందరికీ తెలుసు. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి స్వామి సేవ చేసుకోవాలి. మరి ఆ సేవ నిరంతరం కొనసాగాలంటే సత్సంతానం కలగాలి. దానికోసం దాంపత్య ధర్మాన్ని నిర్వహించాలి. చక్కగా మంచి పిల్లలు కలగాలి. ఆ పిల్లలు మళ్ళీ స్వామి సేవలో, మాస్టర్ గారి సేవలో పాల్గొవాలి. ఇది దానికి ఉన్న భూమిక. మరి ఈరోజు ఎలా జరుగుతోంది? ఎందుకు ఈ స్థితికి వచ్చాము అన్నదాన్ని పక్కన పెట్టి, ఈ స్థితి నుంచి మళ్ళీ గురుదేవుల వైపు, మాస్టర్ గారి వైపు ప్రయాణం చేయాలి. అసలు కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటే, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, మాకు పెళ్ళే వద్దు అంటున్నారు. ఎందుకురా అంటే, ఇదిగో బోళ్ళంతమందిని చూస్తున్నాము, ఎవరి జీవితం వారిది, ఎవరి సన్నివేశాలు వారివే. కొన్ని అలా జరిగి ఉన్నాయి కాబట్టి ఇలాగే జరుగుతాయి అని ఎవరు దేనికి చెప్పలేరు. కాబట్టి ప్రధానమైన భూమిక ఏది? స్వామి సేవ జరగాలి. నాన్నగారి దగ్గరికి ఒక దంపతులు వచ్చారు 40 ఏళ్ల క్రితం. ఇద్దరు కూడా వైద్యులు.
బ్రహ్మాండంగా వైద్యం చేస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు, అంతా బాగుంది. మాకు పిల్లలు వద్దనుకుంటున్నామండి అన్నారు నాన్నగారితో. ఎందుకు అని అడిగారు. పిల్లలు కలిగితే స్వార్థం వస్తుందేమో అన్న భయం అండి అంటే నాన్నగారు చెప్పారు, మీరు అనుకుంటున్నది సగమే సత్యము. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు, మరి ఆ సేవ నిరంతరం కొనసాగాలంటే ఎలా? కాబట్టి సంతానాన్ని పొందాలి, వాళ్ళకి సరైన శిక్షణనివ్వాలి. అదొక పెద్ద మహా విషయం ఈ రోజుల్లో. పిల్లలకి ఎలా శిక్షణనివ్వాలి? ఒకటే మాట చెప్పారు గురుదేవులు. మనల్ని ఎలా చూశారో మనం పిల్లల్ని అలా చూసే ప్రయత్నం చేస్తే చాలు, పిల్లలు చక్కగా పెరుగుతారట. మనల్ని ఎన్నిసార్లు కేకలేశారు, ఏ ఏ విషయాలకు కేకలేశారు, ఎంత ప్రేమగా చూసుకున్నారో మనం ఒకసారి గమనించుకొని అదే విషయాన్ని మళ్ళీ మన పిల్లలకి కేకలేయాల్సి వచ్చినప్పుడు కేకలేయాలి, లాలించాల్సి వచ్చినప్పుడు లాలించాలి. గురుగారి గురించి చెప్తారు, లక్ష్మణేంద్రుల వారి గురించి. లక్ష్మణేంద్ర గురుదేవులు నాన్నగారిని కొన్ని వేల సార్లు కేకలేశారు. అది చాలా చాలా ఆనందంగా చెప్తారు నాన్న. ఒకరోజు 100 మంది మధ్యలో నుంచోబెట్టి, ఎరా నువ్వు మనిషివా పశువా, అన్నం తింటున్నావా గడి తింటున్నావా, నువ్వు ఆ మాట అనొచ్చా అని కేకలేశారట. ఇంత చేస్తే ఆ మాట అనలేదు ఈయన. 3వ వ్యక్తి ఉన్నాడు పక్కనే, ఆ మాట అనలేదని తెలుసున్న ఆయన. మొత్తం ఆయన కేకలేసిన తర్వాత, గురువుగారు సీతారాం ఆ మాట అనలేదండి అని, ఆ మాట చెప్పరేంటి ఆయన అన్నట. నేను వాడు చూసుకుంటాంలే నీకు ఎందుకు అన్నట్టు ఈయన లక్ష్మణ. అలాగా గురువుగారు కానీ తల్లిదండ్రులు కానీ కేకలేయటం ఆనందం. మనల్ని కాబట్టి కేకలేస్తారు. అందరినీ కేకలేయట్లేదు కదా, రోడ్డు భక్తులు అందరినీ కేకలేయట్లా. ఉన్న వాళ్ళలో ఎవరినైతే ఇంకా చక్కగా బాగుండాలనుకుని వారు అనుకుంటారో వాళ్ళనే కేకలేస్తారు. ఆ కేకలేయబడటం కూడా ఒక అదృష్టము. దాన్ని కూడా గురుదేవుల చైతన్య ప్రభలో అద్వైతాచార్యులు అని ఉంటారు. ఆయన నిమాయ పండితుడి గురువు గారు. ఈ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఆయన కూడా కేకలేయటం, ఎవరినో ఒక దెబ్బ వేయటం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఎవరు? గౌరాంగుడు. నన్ను అలా ఎప్పుడు కేకలేయరు ఎందుకని, అందుకని స్వామి కేకలేసేదాకా నేను ఆయన దగ్గరికి రాను అని భీష్మించుకుని వేరే ఊరు వెళ్ళి కూర్చుంటాడు ఈయన. సరే కబురు చేస్తాడు. కబురు చేస్తే వస్తారు ఆయన. వచ్చి ఊళ్ళోకి వచ్చి ఈయన దగ్గరికి రాకుండా, స్వామి సర్వజ్ఞుడని నిరూపిస్తాను చూడు అని వేరే వాళ్ళ ఇంట్లో ఉండి రాలేదు అని కబురు పెడతాడు అద్వైతాచార్యులు వారు. ఆయన నవ్వి, ముకుందా, సర్వజ్ఞత్వం అంటే ఈయన ఎక్కడున్నారో చెప్పటం మాత్రమే కాదు, ఇంకా చాలా తెలియాలి. గురువు గారిని ఆయన మెడ ఒరుసుకోకుండా కండువా వేసి లాక్కురా నేను రమ్మన్నానని అంటారు. అంటే అప్పుడు ఆనందంగా వస్తే ఆ గురువు గారిని ఇట్లాగా నెమ్మదిగా ఒక దెబ్బేసి, ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు అని అడుగుతాడు అన్నమాట. అంటే తృప్తిగానే ఉంది కానివ్వండి, ఒక చిన్న అని ఆగుతారు. ఏంటి, ఆయన భార్య అక్కడ వేరే ఊళ్ళో ఉండిపోయిందేమో అనుకుని, కానీ ఆయన పక్కనే ఉండింది ఆవిడ. ఇద్దరూ కలిసి నమస్కారం చేస్తారు. వాళ్ళిద్దరిని స్వామి ఆలింగనం చేసుకుంటారు. కాబట్టి ఆ గురుగారు కానీ మాస్టర్ గారు కానీ కేకలేయాలి. పిల్లల్ని కూడా అంతే. అందుకనే భారతీయ బాల శిక్షలో అమ్మ మందలింపు గుమ్మపాల వంటిది, నాన్న మందలింపు వెన్న ముద్ద కంటే మిన్నలే అని రాస్తారు ఆయన. అలా పిల్లలకి మంచి శిక్షణనివ్వాలి. పెద్దలు కానీ తల్లులు కానీ పురుషులు కానీ ముఖ్యంగా ఈరోజు పిల్లలకి వాళ్ళ చేతికి సెల్ ఫోన్లని ఇవ్వద్దు. సెల్ ఫోన్ లేకుండా భోజనం చేయించడం కుదరట్లేదు. అది నాకు అనుభవంలో ఉన్న విషయమే. కానీ అందులో కొంతలో కొంత మెరుగు ఏంటంటే, కృష్ణుడికి సంబంధించిన కార్టూన్లు ఉన్నాయి. వాటిని కనీసం
చూపించి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పోనీ ఒకవేళ వాళ్ళు అది చూస్తూనే అన్నం తినాలనుకున్నా వాళ్ళు ఏం చూడాలో మీరు నిర్ణయించి పెట్టండి. పలానా పాటో లేదా ఏదన్నా మంచిగా ఉండే సన్నివేశం, అందులో వీరు చాలా అద్భుతమైన ఛానల్స్ పెట్టారు. గణపతి సత్యనారాయణ స్వామీజీ వారివి భజన్ బేబీస్ అని చాలా అద్భుతంగా ఉన్నాయి. చక్కగా ఆయన పాడిన కీర్తనలకే చక్కటి కార్టూన్లు అనుసంధానం చేసి పెట్టారు. అవో లిటిల్ కృష్ణ అని ఉన్నాయి. అవి మీరు చూపిస్తూ వాళ్ళకి అన్నం పెట్టండి. కనీసం వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వద్దు. దానివల్ల చాలా 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 ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ లేలేత మెదడు, దానికి ఒక పెద్ద తరగతులు కూడా మాకు అందరికీ నిర్వహిస్తూ ఉన్నారు. ఏమిటి? చిన్నపిల్లలు వాళ్ళు మీద పడే ప్రభావము. ఈ ముందు భాగంలో ఒక భాగం ఉంటుంది, అది పూర్తిగా ఎదగదు. దేనివల్ల? ఈ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల, ఇంకా ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చే కాంతి కిరణాలను నిరంతరం ఆ కళ్ళు చూస్తూ ఉండటం వల్ల. కాబట్టి పిల్లల చేతికి ఫోన్లను ఇవ్వకండి. పిల్లల చేతికే కాదు, పెద్దలు కూడా దాన్ని పనికి, అంటే మనకి తప్పట్లేదు వాడక, పనికి మాత్రమే వాడండి. ఏమైపోతుంది అది? ఏదో ఒక 5 నిమిషాలు ఖాళీ దొరుకుతుంది, ఏ బస్సు కోసమో లేకపోతే డాక్టర్ గారి అపాయింట్మెంట్ కోసమో కూర్చుంటాం. నేను చూసిన 4-5 సన్నివేశాల్లోనూ కూడా, అంటే వేదిక మించి చెబితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఆ సన్నివేశాల పేర్లు జబర్దస్త్ సన్నివేశాలు కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ అని కానీ, ఆ నవ్వులు అవే వినిపిస్తూ ఉంటాయి ఎక్కడ కూర్చున్నా కానీ. సరే, ఏమైపోయింది పరిస్థితి? ఆ నవ్వులు వినిపించినా పర్వాలేదు, మిగతా ఏం వినిపించకూడదు అనుకునేట్టుగా ఉంది పరిస్థితి. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విదితం అవిదితం వా సర్వమేతత్ క్షమస్వ శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని ప్రతిక్షణం అనుకునేట్టుగా ఉన్నాయి. కాబట్టి మన సమయాన్ని మనం ఎలా గడపాలి? అందుకే వారి మాస్టర్ గారి రచనల్లో దినచర్యను గురించి చాలా 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 ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. మన దినచర్య ఎలా ఉండాలి, ఎంత నియమానుసారంగా ఉండాలి, దేనికి ఉపయోగించాలి, చక్కగా ఉపయోగించవచ్చు. బోలెడన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అందులోనూ ఈ వాతావరణం ఏం ప్రభావం? అది ఎల్నినో ప్రభావం అంటున్నారు. దానిని ఎలా తగ్గించాలి? ఎలా తగ్గిస్తాం అంత ప్రభావాన్ని? భూగోళం మొత్తం వేడెక్కిపోతుంటే మన పరిధిలో మనం ఏం చేయగలము? మన భరద్వాజ్ గారి అబ్బాయి ఉన్నాడు, ద్వారకానాథ్. ఆయన చెప్తుంటాడు, మనం అందరం కూడా ఇళ్లలో ఒక 2 వంగ మొక్కలు, ఒక 2 టమాటా మొక్కలు కనుక పెట్టుకుంటే బోలెడంత డీజిల్ని ఆదా చేసిన వాళ్ళు అవుతామని చెప్తాడు. అతను అలా చిన్న చిన్నగా ఏదన్నా చేసుకోవటం, మన పరిధిలో మనం ఏం చేయగలమో. నేల బాగుంటేనే మనం బాగుంటాం, మన సమాజం మొత్తం బాగుంటేనే మనం బాగుంటాం. దానికి మనం ఏం చేయాలి? ఇదిగో ఈ సెల్ ఫోన్లని పిల్లలకు అందనివ్వకుండా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా ఎంతవరకు అవసరమో దాన్ని పరిమితంగా ఉపయోగించాలి. మాస్టర్ గారు, గురువు గారు ఇట్లాంటి మహానుభావులు ఇచ్చిన వాంగ్మయాన్ని నిత్యము కూడా పారాయణ చేయాలి. ఎంతో కొంత ఏదో ఒకటి ఆయన చెప్పిన కథలో ఇచ్చిన మెడిటేషన్స్, ఆ ఒక అపురూపమైన గ్రంథం ప్రతినిత్యము పారాయణ చేసుకోవాల్సింది. దాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలో కూడా చెప్తారు. ఆ తేదీల ప్రకారం ఆ మెడిటేషన్స్ని చదువుకోవటం,
అవి చదువుకుంటే ఏదో అర్థమైనట్టు ఉంటాయి, కానీ ఏం అర్థం కాదు అందులో. చదువుకుంటమే చాలు, మనలో క్రమక్రమంగా మనలో ఉన్న బలహీనతలన్నీ జారిపోతాయి. ఎలాగట? ఒక అద్భుతమైన శిల్పిని అడిగారట, ఎలా చెక్కారండి మీరు అంత బ్రహ్మాండమైన శిల్పాన్ని? నేను శిల్పాన్ని ఏమి చెక్కలేదండి, అక్కర్లేని భాగాలు తొలగించాను అంతే అన్నట్టు ఆయన. అలాగే మనలో ఉన్న బలహీనతలన్నీ వాటంతట అవే జారిపోతాయి. అసలు మర్చిపోతాం మనం ఎందుకు వచ్చాము. అందుకనే ఆయన ఎప్పటిదాకా సేవ చేయమన్నారు? సేవ చేస్తున్నామని మర్చిపోయేదాకా సేవ చేయమన్నారు. ఏదో ఒక సేవ, మందులు కట్టడం దగ్గర నుంచి కేస్ షీట్లు రాయటము, మంచినీళ్ళు పోయటము. సేవలో చిన్న పెద్ద అని ఉండవు. అందుకనే గురుదేవులు గోవుల దగ్గర శుభ్రం చేయటం దగ్గర నుంచి వైకుంఠనాథుడి దగ్గర అర్చన చేయటం దాకా అన్నీ కూడా విలువైనవే. ఎప్పుడు నువ్వు మనసు పెట్టి అలా చేసినప్పుడు. నువ్వు గోవుల దగ్గర శుభ్రం చేయి, లేదా ఇంటి ముందర ఊడు. ఎలా ఊడవాలి? మనం స్వామి దగ్గర చేస్తే ఎంత శ్రద్ధగా భక్తితో చేస్తామో ఊడిచే పని కూడా అంత బాగా చేయాలి. చేస్తే అప్పుడు ఆ ఫలితాన్ని పొందగలుగుతాము అని చెప్పారు. కాబట్టి మనందరం ముందరున్న కర్తవ్యం ఏమంటే వారు ఇచ్చిన వాంగ్మయాన్ని నిత్యము అధ్యయనం చేయటం. మన పరిధిలో మనం ఏం చేయగలము ఆలోచించటం. పిల్లలకి చక్కగా నేర్పించటము. ఈ 4 పనులు చేయగలిగితే ఆయనకి మనం గురు పూజ చేసినట్లు. ఆయన ఎప్పుడు సంతోషిస్తారు? ఆయన మనస్సుకి నచ్చినట్టుగా మనం నడుచుకుంటే సంతోషిస్తారు. ఆయన మనస్సు నచ్చినట్టు అంటే ఎలాగా? ఆయనలాగానే. ఆయనకి సన్నివేశాలు వచ్చాయి, ఎవరో ఆయన్ని తిట్టారు, చాలామంది అన్నారు. ఆయన ఎలా తీసుకున్నారు దాన్ని? అసలు పట్టించుకునే లేదు. ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారు? కుటుంబ పరంగా వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? మరి బుజ్జి గారు, శ్రీనివాసులు బాబాయ్, అన్నపూర్ణ వాళ్ళు పరంపదించినప్పుడు ఎలా మాస్టర్ గారు, మెదనాన్న గారు కానీ అనంతన్న వాళ్ళు కానీ ఎలా ఎదుర్కొన్నారు? వాటిల్ని మనం గమనించుకొని మనం కూడా ఆ రకంగా ప్రవర్తించే ప్రయత్నం చేద్దాము. దీనన్నిటికీ భూమికగా ఎవరు మాట్లాడినా మాస్టర్ గారే మాట్లాడినట్టు, ఎవరు చెప్పినా గురుదేవులే చెప్పినట్టు మనం భావించటం ప్రారంభం చేద్దాం. అందుకే ఆయన ఉపాసనలలో కూడా వాసుదేవోపాసన, విష్ణుపాసన, నారాయణోపాసన, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉంటాడు, అన్ని ప్రవర్తనలలోనూ ఆయనే ఉంటాడు, అన్ని మాటలలోనూ ఆయనే ఉంటాడు అని వారు చెప్తూ ఉంటారు. దాన్ని మన జీవితంలో కూడా మనం అనువర్తించుకునే ప్రయత్నం చేద్దాం. అలా మీ అందరి రూపాల్లో ఉన్న స్వామికి నమస్కరిస్తూ ఈ గురు పూజల సందర్భంగా ఆ అందరి రూపాల్లో ఉన్న ఒకే గురుమూర్తికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ వాసుదేవ వాసుదేవ వాసుదేవ